అది ఎంతో వేగవంతంగా జరుగుతుంది. అధికారులు అయితే ఈ మంత్ ఎండింగ్కి యాక్చువల్గా దాన్ని ఇచ్చేస్తాం, ఈ మంత్ ఎండింగ్కి యాక్చువల్గా పూర్తి అయిపోతుంది అన్నారు. ఫస్ట్ వీక్లో దీన్ని యూటిలైజ్ చేయొచ్చు అన్నారు. అదేవిధంగా ఈ బకింగ్హామ్ కెనాల్ ముందు యాక్చువల్గా అక్కడ 2 కెనాల్స్ ఉన్నాయి. ఒకటి గుంటూరు ఛానల్, కొండవీటి వాగు. ఆ రెండింటి మీద 240 మీటర్ల లెంత్లో ఒక బ్రిడ్జ్, స్టీల్ బ్రిడ్జ్ జరుగుతుంది. అది కూడా వర్క్ జరుగుతుంది. అది కూడా నెక్స్ట్ మంత్లో వాళ్ళు కంప్లీట్ చేస్తూ ఉన్నారు. ఈ 2 అయిపోతే సీడ్ యాక్సిస్ రోడ్ ఏదైతే ఉందో అది డైరెక్ట్గా మంగళగిరి రోడ్డు మీకు ఎక్కుతుంది. అయితే ఈ సీడ్ యాక్సిస్ రోడ్ ఫ్యూచర్లో నేషనల్ హైవే ఏదైతే ఉందో నేషనల్ హైవే తోటిగా ప్లాన్ చేసామో దాన్ని కూడా వర్క్ టేకప్ చేశారు. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే ఈ క్యాపిటల్ సిటీలో పోవడానికి ఈరోజు బండ్ రోడ్ని యాక్చువల్గా యూటిలైజ్ చేస్తున్నాం. ఈ బ్రిడ్జ్ కానీ పూర్తి అయిపోతే, ఈ 2 బ్రిడ్జిలు పూర్తి అయిపోతే ఇంకా బండ్ రోడ్డు మీద పోవాల్సిన అవసరం ఉండదు. బండ్ రోడ్డు కూడా యాక్చువల్గా టేకప్ చేసి అది కూడా యాక్చువల్గా టెండర్ అయిపోయింది. దాన్ని కూడా యాక్చువల్గా వీలైన తొందరలో దాన్ని కూడా అలాట్ చేసి బండ్ రోడ్డు కూడా టేకప్ చేయడం జరుగుతుంది. ఇది ఎప్పటికల్లా పూర్తవుతుంది? ఏదైతే ఇప్పుడు యాక్చువల్గా మన బకింగ్హామ్ కెనాల్ మీద స్టీల్ బ్రిడ్జ్ చేస్తున్నారు, అది మధ్యలో ఒక్క బిట్టు జాయింట్ ఉంది, ఇవాళ కంప్లీట్ చేస్తారంట. చేసేసి యాక్చువల్గా వాళ్ళు పైన కాంక్రీట్ కూడా మొదలు పెడుతున్నారు. ఈ నెలాఖరాకి యాక్చువల్గా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నారు. అయితే వచ్చే నెల 10వ తేదీ నుంచి దీన్ని వాడుకోవచ్చు. 10వ తేదీ ఫస్ట్ వాళ్ళు అయితే నెలాఖరు నుంచి వాడుకోవచ్చు అని చెప్తున్నారు. ఏదైనా మనం 1 వీక్ 10 days అనుకుంటే నెక్స్ట్ మంత్ 10th నుంచి వాడుకోవచ్చు. అయితే దీని ముందున్న 2 బ్రిడ్జిలు కావాలి. దీని ముందు కొండవీటి వాగు, గుంటూరు ఛానల్ 2 మీద అవి కూడా వర్క్ జరుగుతుంది. అది కూడా వాళ్ళు నెక్స్ట్ మంత్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. చేస్తే సీడ్ యాక్సిస్ రోడ్ త్రూ అయిపోతుంది. మధ్యలో మీరు గ్యాప్లు ఇచ్చారు సార్, రోడ్డు యాక్చువల్గా అటు కూడా తిప్పారు. అదే 4.5 ఎకరా ఇంకా రావాలి యాక్చువల్గా. నిన్న మొన్న కూడా కొంతమంది ల్యాండ్ పూలింగ్కి ఇచ్చేశారు. మరొక 4.5 ఎకరా ఉంది, వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు. ల్యాండ్ పూలింగ్కి వస్తే సరే, లేకపోతే ఏప్రిల్ 9వ తేదీ ల్యాండ్ అక్విజిషన్లో ఫైనల్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఏప్రిల్ 9వ తేదీకి 90 రోజులు పూర్తవుతుంది. ప్రాసెస్ 60+30 పూర్తవుతుంది. సార్ ఎలివేటెడ్ కారిడార్ అంటున్నారు, అది 2 బ్రిడ్జ్లు గుంటూరు ఛానల్ మీద కొండవీటి వాగు వచ్చేది ఎలివేటెడ్ కారిడార్ లేకపోతే స్టీల్ బ్రిడ్జ్ సార్? అది స్టీల్ బ్రిడ్జ్. ఓకే.